హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి. ఇప్పుడు దానిని ఎలా చేద్దామో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ధనియాలు అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు అండ్ ఎండుమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ కడాయిలోనే పుదీనాను కూడా మనం ఉడికించుకోవాలి. పుదీనాని లో ఫ్లేమ్లో మాడిపోనివ్వకుండా వేయించుకోవాలి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిరపకాయలన్నీ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకొని నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత హీట్ అయ్యాక 2 స్పూన్స్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని ఒక 1 స్పూన్ పసుపును వేసుకొని మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని తాలింపులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఈ పుదీనా పచ్చడిని చపాతీలోకి కూడా తినేయొచ్చు. పుదీనా పచ్చడి తీసుకోవడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పుదీనా పచ్చడి తీసుకోవడం ద్వారా మనకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.